తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యురాలు కాకపోవటానికి కారణం ఏంటి, కారకులు ఎవరు? ఇప్పటికైతే ఆమె ప్లేసులో బీజేపీ వ్యక్తి రాజ్యసభకు ఏకగ్రీవం అయ్యారు. మామూలుగా మధ్యప్రదేశ్ నుంచి బీజేపీకి 2 రాజ్యసభ స్థానాలు, కాంగ్రెస్కి 1 రాజ్యసభ స్థానం వస్తాయి వాళ్ళ బలాల ప్రకారం. అందుకే కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఒక స్థానం అవకాశం ఉంది కాబట్టి మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎన్నికల కమిషన్ తిరస్కరించడం వల్ల బీజేపీ నుంచి నామినేషన్ వేసున్న ముగ్గురు ఆటోమేటిక్గా ఏకగ్రీవం అయ్యారు. మామూలుగా మూడో వ్యక్తి ఏకగ్రీవం కాకూడదు. మీనాక్షి నటరాజన్ పోటీలో ఉండాలి. వీరిద్దరి మధ్య ఓటింగ్ జరిగితే సహజంగా అయితే మీనాక్షి నటరాజన్ గెలవాలి బల ప్రకారం. కానీ అసలు ఎన్నికే జరగలేదు. మూడో వ్యక్తి కూడా బీజేపీ అతనే రాజ్యసభకి ఏకగ్రీవం అయ్యారు. అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి కారణం ఆమె మీద ఉన్నటువంటి ఒక కేసుని ఆమె పొందుపరచకపోవటం అనేది ఎన్నికల కమిషన్ చెప్తుంది. అసలు అది కేసే కాదు అని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీనికి బీజేపీ పార్టీ అది కేసు అని మాకు కాంగ్రెస్ వాళ్ళే సమాచారం ఇచ్చారు, దానికి సంబంధించిన సమాచారం కాంగ్రెస్ కోవట్లే ఇవ్వటం వల్ల మేము దాని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాము. మా ఫిర్యాదుని ఎన్నికల కమిషన్ పరిగణలో తీసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ని తిరస్కరించింది. మీరు చూసుకోండి ఏదని ఉంటే మీ వాళ్ళే సమాచారం మాకు ఇచ్చారు ఆమె మీద ఉన్న కేసు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ ఒకటి అర్థం చేసుకోవాలి. సరే, కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారా లేదా ఉండొచ్చు, ఆమెకు సంబంధించిన కేసు వివరాలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, దానికి కాదనం. అయితే బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఒక గేమ్ ఏంటంటే, మరి అసలు వాళ్ళు ఎందుకు ముగ్గురు నామినేషన్ వేశారు? వాళ్ళకున్న బలం ప్రకారం 2, వాళ్ళు ముగ్గురు నామినేషన్ వేశారు. అంటే మీనాక్షి నటరాజన్ని రాజ్యసభ సభ్యులుగా కాకుండా అడ్డుకోవాలని ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓటింగ్ పరంగా జరిగినా సరే మీనాక్షి నటరాజన్ గెలవకుండా ప్లాన్ చేసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ క్యాంపు నిర్వహిస్తే క్యాంపుకి 63 మంది రాలే, 9 మంది ఎగ్గొట్టారు. ఆ 9 మంది బీజేపీతో టచ్లో ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు 9 మంది కూడా బీజేపీ వేయించుకోవడానికి సిద్ధపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకొని వాళ్ళ ఓట్లతోటి 3వ స్థానాన్ని కూడా గెలిచి మీనాక్షి నటరాజన్ని పక్కన నెట్టాలని ఆల్రెడీ బీజేపీ డిసైడ్ అయ్యే నామినేషన్ వేసింది. అయితే ఓటింగ్ దాకా కాకుండానే వాళ్ళకు సందు దొరికింది. ఆ సందు అంటే మీనాక్షి నటరాజన్ ఏదో కేసుని పొందుపరచకపోవడం అనేది టెక్నికల్ పాయింట్ దొరికింది. ఆ టెక్నికల్ పాయింట్ ద్వారా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆ నామినేషన్ తిరస్కరించింది. మొత్తానికి మీనాక్షి నటరాజన్ తన అవకాశాన్ని కోల్పోయారు. ఇది జరిగింది. ఇక్కడ ఇద్దరు ద్రోహం చేసినట్టే. ఈమె మీద కేసుని కనుక కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఈమెకి వెనుపోటు పొడిచినట్టే. అదే క్రమంలో అసలు బీజేపీ ఒక గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకొని గెలవడానికి. అది మొత్తానికి అసలు బీజేపీ డిసైడ్ అయింది. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలు వాళ్ళ చేతుల్లోనే తీసుకోవడానికి, వాళ్ళ వ్యక్తులనే గెలిపించుకోవడానికి ఆల్రెడీ బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.